ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. పత్రికా సోదరులకి, నాతో ఉన్నటువంటి నాయకులకి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశ సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గానికి కేటాయించినటువంటి నిధుల మీద అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కలిపి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ సమీక్షలో తేలినటువంటి సారాంశం చూసుకుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ కాకుండా బడ్జెట్ అన్నప్పుడు ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ చూస్తే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి మన నియోజకవర్గానికి ప్రత్యేకించి వచ్చినటువంటి నిధులు చూస్తే, కేటాయింపులు చూస్తే 668 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఇరిగేషన్కి కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఇరిగేషన్లో ఓఎండ్ఎంకి కానీ, అలాగే సంక్షేమానికి కానీ, వివిధ రంగాలన్నిటికీ కలిస్తే 668 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంత మొత్తం బడ్జెట్లో కేటాయింపు రావడం ఇదే మొట్టమొదటిసారి జగ్గంపేట నియోజకవర్గంలో. నేను చాలా గర్వంగా చెప్తాను. నాన్ బడ్జెట్ కేటాయింపులు చాలా తెచ్చాం, నేనే తెచ్చాను. ఇది ఈరోజు సమూలంగా అన్ని డిపార్ట్మెంట్లతో చర్చించిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అంటే శాసనసభ్యులతోటి, శాసనమండలి సభ్యులతోటి, ఎంపీతోటి, రాజ్యసభ సభ్యులతోటి కలిపి కలెక్టరు, ఎస్పీ మొన్న 4వ తారీఖుని ప్రత్యేక సమావేశం జరగాల్సింది. అది పోస్ట్పోన్ అయినటువంటి సందర్భంలో రేపు 11వ తారీఖుకి కాకినాడ జిల్లా సమావేశాన్ని మళ్ళీ పెట్టడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించడం జరిగింది. ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ 3, ఫైనాన్షియల్ కమిట్మెంట్ వర్క్స్ 3 ప్రతి నియోజకవర్గం నుంచి తెచ్చుకోండి అని చెప్పండి. మనకు ఆకలి ఎక్కువ, అవసరం ఎక్కువ, చెయ్యాలనే తపన ఎక్కువ. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే అది 3 ఇది